మార్జిఎస్ జిందాబాద్ మార్జిఎస్ జిందాబాద్ మార్జిఎస్ జిందాబాద్ మార్జిఎస్ జిందాబాద్ మేడి పాపన్న గారి నాయకత్వం ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోరుతూ ఆగస్టు 9వ తారీఖున ఎంఆర్టీఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత 30 సంవత్సరాలుగా మరి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి ఎన్నో రకాల ఉద్యమాలు దేశంలో ప్రపంచం గర్వించే స్థాయికి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎదిగినప్పటికీ మరి పరిపాలించినటువంటి పాలకులు నేటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోవడం మాదిగా ఉపకులాలను మోసం చేసినట్టు చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, నేడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి అందరూ కూడా మాదిగలను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప ఎవరు కూడా మాదిగల స్థితిగతుల గురించి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. అయ్యా నరేంద్ర మోడీ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2 దఫాలుగా మీరు ప్రధానమంత్రి అయ్యారు. మరి మాదిగలు ఉపకులాల కోసం ఎస్సీల కోసం ఏదైనా ఒక సంక్షేమ పథకం పెట్టినారా? గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాదిగలకు పెద్దన్నగా మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మాదిగలే కాబట్టి మీరు మాదిగలకు మాది ఉపకులాలకు అండగా ఉంటుందని చెప్పారు. మీరు అన్న మాట ప్రకారం ఈ ఎస్సీ వర్గీకరణ మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే ఈ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టించే విధంగా తమ చర్యలు తీసుకోవాలి.